వాడి 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 మొహం వాడి కాదు, వాడి డైలాగ్ వాడి కాదు, వాడి డ్యాన్స్ వాడి కాదు, వాడి బాడీ లాంగ్వేజ్ వాడి కాదు, వాడి డ్రెస్ వాడి కాదు. ఏదైనా సరే మనం వాడికి అసోసియేషన్, మనం అసోసియేషన్ పెట్టి వాడికి ఫ్యాన్ అయ్యి దానికోసం కొట్టుకుని తిట్టుకుని కలుగుతాం. అంత అవసరమా? మరి మన డైలాగ్ మనదేనా? మన బట్టి మనయేనా? మన ముఖం మనదేనా? మేము నిధులు పెట్టి తిరుగుతున్నావా? వాళ్ళు కాదు, వాళ్ళ కోసం మనం పెట్టుకోవాలి. ఇంకా అసోసియేషన్ పెట్టుకుంటే నీ పేరు మీద నువ్వు ఫ్యాన్ పెట్టుకుని నువ్వు అసోసియేషన్ పెట్టుకో. దాంట్లో పేషెంట్స్ కానీ నిన్ను నువ్వు అభిమానించుకో, నిన్ను నువ్వు ప్రేమించుకో, అంతేగాని వేరే వాళ్ళ కోసం చేయకూడదు. నిన్ను నువ్వు అభిమానించింది నిన్ను ఎవరన్నా ఎందుకు అభిమానిస్తారు? అంత అవసరమే ఉంది. నిన్ను నువ్వే ఇష్టపడట్లేదు, ఇంకొకళ్ళైతే ఇష్టపడాల్సిన అవసరం ఉందా? నిన్ను నువ్వే గౌరవించుకోవట్లేదు, ఇంకొకళ్ళైతే నువ్వు గౌరవిస్తారు. అందుకని సినిమాలు అనేవి తీసేవి. చక్కగా మీ గోల్ సాధించిన తర్వాత ఆ టైంలో స్మాల్ బ్రేక్ అంటారు. మనం ఏం చేస్తుంటాం? ఆ బ్రేక్ ఇచ్చిన టైంలో వాటిని చూస్తుంటాం. ఆ ప్రోగ్రామ్ ఎప్పుడు వస్తుందా, నెక్స్ట్ వీక్ ఎప్పుడు వస్తుందా చూద్దామని మనం ప్రయత్నం చేస్తుంటాం. ఆ టైంలో వాడు యాడ్ చేసుకుంటారు. ఇంకో ఛానల్లో కూడా వెళ్ళాం, ఇంకో ఛానల్లో కూడా వీడియో వేసేస్తే పోతుంది. మనం కొట్టుకుంటాం, మన లోపల అంతా ఇదిగా ఉంటుంది. చూడాలి ఎప్పుడు వస్తుందో చూద్దామని మనం చేస్తున్నాం. అది ఆ టైంని వాళ్ళు నియమించుకుంటున్నారు. అంటే మన టైం అంతా అక్కడ వేస్ట్. అలానే వేరే చేస్తున్నాం, వీడి దగ్గరికి కట్టించారు, టీవీ దగ్గరికి కూర్చుని వాడు వంద పడితే వీడు చాక్లెట్ కొడుస్తారు. మరి ఆ క్రికెట్ కోసం టైం వేస్ట్ చేసుకోవడం చాలా తెలివి దొరుకుతాం అన్నమాట. టైం వేస్ట్ చేసుకోవడం, అక్కడ ఈ టైం అంతా వేస్ట్ అయిపోతుంది, అక్కడ వేస్ట్ చేసుకోవడం. నెక్స్ట్ ఐటమ్ ఏంటి? చాటింగ్ యూజ్లెస్. ఏమి పని పాట లేకుండా సొల్లు కబుర్లు చెప్పుకుంటాం. ఆ సొల్లు కబుర్లు చెప్పుకునే టైంని కూడా వేస్ట్ చేయకుండా మన పనికి, మన లక్ష్యం కోసం వినియోగించుకోవాలి. అలానే ఇంకోటి సెల్ ఫోన్ ఏం చేస్తున్నారు? వీళ్ళకి చక్కగా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు రోడ్డు మీద. ఇప్పుడు సెల్ ఫోన్ తీసుకొచ్చి ఇట్లా పెడుతున్నారు. ఇంతే. వీడికి బెడ నిజంగా వంకరో మరి సెల్ ఫోన్ మాట్లాడుతున్నాడో తెలియదు. అది గుర్తుగా వంకరో అంతే కదా. ఇలాగే నడుస్తున్నారు కదా రోడ్ల మీద, ఇలా పెట్టుకుని నడుస్తారు. ఇలాగే బండి నడుపుతున్నారు. అది కార్ పెట్టేటప్పుడు ఇలా నడుపుతున్నారు. ఇంకా అదొక రోగం వస్తున్నారు. సెల్ ఫోన్లు పని పడలేకుండా అవసరం లేని అన్నీ మాట్లాడుతున్నాం. అంత అవసరమైన వాళ్ళే మాట్లాడి తీసేయాలి. ఈ సెల్ ఫోన్ల చాటింగ్లు, టీవీలు, కేబుల్ టీవీలు, సినిమాలు వీటన్నిటిని మనం తగ్గించుకుంటే మన లక్ష్యాన్ని సాధించవచ్చు. వీటిని కటాఫ్ చేసుకోండి, మన లక్ష్యాన్ని తొందరగా చేరచ్చు. ఓవర్స్లీ అతి నిద్ర అనేది ఎప్పుడు ఉండకూడదు. అతి నిద్ర ఆరోగ్యానికి హాని చేస్తుంది, ప్లస్ మన లక్ష్యాన్ని చేరడానికి కూడా దోహదం చేయదు. అలానే మనం 5 గంటలకే లేచామనుకో మనకి 24 గంటలు అసలు అయినట్టుగా ఎంత టైం గడిచినా గడవు. ఇంకా టైం ఉంటుంది, ఏదో ఒకటి చేయాలనిపిస్తారు. అదే 9ంటికి లేస్తే టైం అంతా అయిపోతుంది, ఏముండదు, మనం పని చేయడానికి ఏమి ఉండదు. అతి నిద్ర అనేది ఒకటి ఉండదు. నెక్స్ట్ లేజీ. అతి నిద్రతో పాటు దగ్గరగా వెంటనే ఇమీడియట్గా వచ్చేది బద్ధకం. ఆ బద్ధకం కూడా ఉండకూడదు, ఎప్పటికప్పుడు చురుగ్గా ఉండాలి. నెక్స్ట్ పోస్ట్పోన్మెంట్ అంటే వాయిదా వేయడం. ఇప్పుడు ఒక వచ్చి చదువుకోవాలనుకుంటున్నాం, కాసేపు చదువుకోవాలి. టీవీలో సీరియల్ వస్తుంది కదా, బ్రేక్ వచ్చినప్పుడు చదువుతా అంటారు, బ్రేక్ వచ్చినప్పుడు హోంవర్క్ రాస్తానంటారు. బ్రేక్ వచ్చినప్పుడు హోంవర్క్ రాయడం, బ్రేక్ వచ్చినప్పుడు చదువుకోవడం, బ్రేక్ వచ్చినప్పుడు ఇవాళ పని ఇవాళ చేసుకోవాలి, రేపటి పని రేపు చేసుకోవాలి, ఎల్లుండి పని ఎల్లుండి చేసుకోవాలి. అందువల్ల ఏంటంటే పోస్ట్పోన్మెంట్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ నెగిటివిటీ అంటే నెగిటివ్ ఫీలింగ్స్ ఉండేటువంటి కొంతమంది పర్సన్స్ ఉంటారు. వాళ్ళతో స్నేహం చేయకూడదు. వాడు చెడ్డవాళ్ళని మనం తెలిసినప్పుడు వాళ్ళని వదిలించుకోవాలి. వాళ్ళతో పాటు మనం తిరగకూడదు. అది అలానే చెడు పనులు మనం చేయకూడదు, అవన్నీ వదిలేసేయాలి. నెక్స్ట్ హెసిటేషన్, మొహమాటం. పెద్ద జబ్బర్ మాట. మొహమాటం అనేది అస్సలు ఉండకూడదు. ఎవరికి కూడా మొహమాటం ఉండకూడదు. మొహమాటం లేకుండా మనకు కావాల్సింది అడిగి తెలుసుకోవాలి. మొహమాట పడ్డారు అంటే ఇంకా అంతకంటే వేరే రోగం ఏమి ఉండాల్సిన అవసరం లేదు. ఈ 5 ఈ పర్మనెంట్గా చెప్పుకున్నటువంటి ఈ కటాఫ్స్, ఈ 5 ఏ ఒక్కటి ఉన్నా కూడా ఇక దరిద్రం దానం ఇస్తున్నాం.
ఆ ఇంట్లో ఆ మనిషికి ఆ జీవితానికి దరిద్రం అంటవిస్తుంది. అలా అంటే ఏమనుకుంటున్నావు? ఒకదాని అంటే ఒకటి వస్తూ ఉంటాయి. ఓవర్ స్లీప్ ఉండకూడదు, లేజీ ఉండకూడదు, పోస్ట్పోన్మెంట్ ఉండకూడదు, నెగిటివిటీ ఉండకూడదు, హెసిటేషన్ ఉండకూడదు. అది నిద్ర, బద్ధకం, వాయిదా వేయడం, ఇవేమి ఉండకూడదు. ఇవి పర్మనెంట్గా కట్ ఆఫ్ చేసేసేయాలి. పర్మనెంట్గా కట్ ఆఫ్ చేసేసేయాలి. టెంపరీ కట్ ఆఫ్ ఏంటి? సినిమాలు, టీవీలు, చాటింగ్, యూజెస్, సొల్లు కబుర్లు ఎక్కువగా వాడకూడదు. అవసరం వరకే వాడుకోవాలి. ఇంకోటి ఏంటి? క్రికెట్ కోసం వాళ్ళ కోసం మనం 5 గంటలు 6 గంటలు టైం ఆ రోజంతా వేస్ట్ చేసుకుంటాం. అలా వేస్ట్ చేసుకోవాలి. ఇలా మీరు